చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ప్లేట్లో చూపిస్తున్న ఈ మసాలా దినుసులన్నిటిని కూడా ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోండి. వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నిటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఈ పులావ్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. బిర్యానీ కన్నా ఈ పులావ్ ఇంకా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకొని మొత్తం ఒక 1/2 కిలో తీసుకుంటున్నామండి నేనైతే. మొత్తం వేసుకున్నాక దాన్నంతా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని కొంచెం కలబెట్టుకున్నాక దీంట్లో ఉన్న ఈ చికెన్లో వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. చికెన్లో వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని అందులోనే ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ అంతా పోయాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక వేసుకొని దాన్ని కూడా ఒకసారి కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్నాక దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడా దాంట్లోనే సాల్ట్ వేసుకోండి. మొత్తం దాన్నంతా కలిసేలాగా ఒకసారి కలబెట్టుకోండి. కలుపుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకొని దాన్ని కూడా ఒకసారి కలబెట్టుకొని బిర్యానీ మసాలా కంపల్సరీ అండి దీనికి, పులావ్కి. బిర్యానీ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీనికి ఈ పులావ్కి చాలా టేస్ట్ని ఇచ్చేదా బిర్యానీ మసాలా. ఒక 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక అందులో ఎసరికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. రుచి చూసుకొని ఇక్కడ సాల్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అన్నింటిని కూడా ఈ ఎసరులో వేసుకొని మొత్తం బియ్యం అంతా కూడా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. మంచిగా ఒక 1 మినిట్ అటు ఇటుగా కలబెట్టాక కొంచెం హీట్ ఎక్కాక కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అండి. చాలా బాగా వచ్చింది మాదైతే. చాలా టేస్టీగా కూడా ఉందండి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు రుచికరం వంటలు. థ్యాంక్ యూ.